మాట్లాడాలని ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. సో ఎందుకంటే మీరు యూతే, నేను యూతే, కొంచెం కోట్ వేసుకున్నాను అంతే. సో ఇక్కడ జాగ్రత్తగానండి. ఒక ఫాదర్ స్టేజ్ ఎక్కారట. 500 మంది ఇలాగా వస్తారనుకొని ఫాదర్ గారు అడిగారు, ఎంతమంది వస్తారు? 500 మంది. ఫాదర్ గారు ఏం చేశారంటే 1 hour, 2 hours, 3 hours, 4 hours, అలా 5 hours నాన్ స్టాప్ గా ఓకే స్పీచ్ బాగా ఇవ్వాలని ప్రిపేర్ అయిపోయారు. జాగ్రత్తగా వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎంతమంది వస్తారన్నారు? ఎంత? 500 మంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాదర్ గారు గబగబాల డోర్ తీగానే చూస్తే ఒక్కలే ఉన్నారు. ఎంతమంది? ఇదేంట్రా నాయన, 500 మంది వస్తారంటే ఒక్కలే అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయారు మనం. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఏం చేస్తుంటావు అంటే, ఫాదర్ నేను ఆవులు తోలుతాను ఫాదర్. చెప్పండి. ఆవులు తోలుకునే వ్యక్తి ఫాదర్ అంటే, ఫాదర్ గారు అయితే ఫాదర్ డిసప్పాయింట్ అని చూసి ఆవులు తోలుకునే వ్యక్తి ఏమన్నారంటే, ఫాదర్ నా దగ్గర చెప్పండి 100 ఆవులు, చెప్పండి 100 ఆవులు ఉంటాయి ఫాదర్, కానీ ఒక్క ఆవు వచ్చినా మేతేస్తాను ఫాదర్ అన్నాడట. 100 ఆవులు ఉంటాయి కానీ ఒక్క ఆవు వచ్చినా మేతేస్తాను ఫాదర్ అంటే ఫాదర్కి ఏమర్థం అయిపోయింది? ఓహో 500 మంది ఒక్క పర్సన్ వచ్చినా చెప్పాలని డిసైడ్ అయిపోయి, ఓకే మై డియర్ బాయ్ నాకు అర్థమైపోయింది, ఇద్దరు 100 ఆవులు ఉన్న ఒక్క ఆవు వచ్చిన మేతేస్తానని చెప్పావు కదా, నాకు అర్థమైపోయింది అయిపోయి స్టేజ్ అయిపోయి 1 hour, 2 hours, 3 hours, 4 hours అద్భుతంగా మాట్లాడి అలిసిపోయి స్టేజ్ దిగి 4 గంటల తర్వాత, ఎన్ని గంటలు? ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, మై డియర్ బాయ్ నేను ఎలా మాట్లాడానని చెప్తే వెంటనే ఆ ఫాదర్ అబ్బాయి అన్నాడట, ఫాదర్ నా దగ్గర 100 ఆవులు ఉంటాయి ఫాదర్, కానీ ఒక్క వస్తే 100 ఆవుల మీద ఒకేసారి దానికి వేసిన ఫాదర్, దానికి ఎంత కావాలో అంతే వేస్తాను ఫాదర్ అన్నాడట. అర్థమైపోయింది. ఓ ఎక్కువసేపు. సో నేను ఇప్పుడు 100 ఆవుల మీద ఒకసారి వెళ్ళి ట్రై చేయట్లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. So wish you good luck. Thank you so much for inviting me as a chief guest. Thank you sir for wonderful this invitation. So thank you and special thanks to Abhi garu anchoring chala adbhutanga chestunaru. Abhi garu thank you, super voice, thank you. So now we have come to the end of this ceremonial session. I request the Dean of Sri Navodaya Junior College, Sri Bhisetti Murli Prasad garu, to please come forward and give his message. మరొక అతిథి సీతారాం గారికి, అదేవిధంగా మన మోటివేటర్ స్పీకర్ గారికి, అదేవిధంగా మీ కరస్పాండెంట్ రాము సార్ అండ్ ప్రిన్సిపల్ గారు అండ్ స్టాఫ్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఎక్కువ టైం మాట్లాడడానికి అవకాశాలు ఉండవు. కాకపోతే ఇప్పుడు సారు మెయిన్ రాము సార్ చేసిన దాంట్లో ముఖ్యంగా అభినందించడానికి ఒక పాయింట్ దొరికింది. బేసికల్గా మనం శ్రీనవోదయ గురుద్వార్ కానీ, సుజాత నగర్ కానీ, పెందుర్తి కానీ ఫంక్షన్స్ చేస్తే ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. బట్ యాక్చువల్లీ రాము సార్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని పిలిచారు. ఈరోజు వాళ్ళ ముగ్గురు అవసరం చాలా ఎంతైనా ఉంది. ఎందుకు ఉందంటే ఒక్క మాటలో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మీరు ఒక అట్లీస్ట్ 1 hour అయినా యాక్టివిటీస్ లేకపోతే మీరు ఫుడ్ బాగా తినలేరు, తిట్టుకుంటూ తింటారు. ఎవరిని తిట్టుకుంటారంటే ఫస్ట్ ఇక్కడ ఎవరైతే డిజైన్ చేశారో ప్రోగ్రామ్ వాళ్ళు తింటారు, తర్వాత మీ డైరెక్టర్ గారిని, మీ ప్రిన్సిపల్ గారిని ఫీల్ అవ్వాలంటే కుదిరితే ఆయన కూడా తిట్టించుకుంటారు. ఎందుకంటే కామన్ స్టూడెంట్ యొక్క సైకాలజీ. ఇప్పుడు ముగ్గురిని ఎందుకు పిలిచారంటే, ఈరోజు ముఖ్యంగా యాక్చువల్గా మేము కమిషనర్ గారిని ఎందుకు పిలిచామంటే ఒకటే ఒకటి చెప్తున్నాం. 100 మంది మనుషులుంటే దాంట్లో 100 మందిలో ఎక్కువ రేషియో పాడేది ఎవరంటే ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో స్టూడెంట్స్. నాట్ ఓన్లీ కాలేజెస్ అండి, స్కూల్స్ లెవెల్ నుండి స్టూడెంట్స్ యొక్క క్యారెక్టర్, మైండ్ సెట్, యాటిట్యూడ్ కంప్లీట్లీ చేంజెస్. ఎందుకంటే రీసెంట్గా ఈ సంవత్సరం మేము స్కూల్స్లో కూడా ఎంటర్ అయ్యాం, కాలేజీతో పాటు. మీ అందరూ తెలిసే ఉంటుంది. మేము ఏంటంటే చూస్తున్నాం కాబట్టి స్కూల్స్లో కూడా, కాలేజెస్లో, ఈవెన్ డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి ఒక ఏజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది. పిల్లడు డీవియేషన్ అయినా ఒక కారణాలు ఉంటాయి.
ప్రతిసారి మోటివేటర్ గారు కానీ, లేకపోతే మా సీతారాం గారు కానీ, బ్రదర్ సీతారాం అన్న గారు కానీ, లేకపోతే కమిషనర్ గారు చెప్పినట్టుగా లవ్, లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ దీనికి రీజన్స్ అవుతాయి. కానీ ఇవేవీ లేకుండా స్కూల్లో కాలేజీలో ఎక్కువ మంది పిల్లలు డీవియేట్ అవుతున్నారు, కొన్ని రకాల అలవాట్లకు ఎక్కువ అవుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఫంక్షన్స్లో బేసికల్గా కమిషనర్ గారిని డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎందుకంటే ఒక మంచిగా వేదిక అవుతుందని. ఇది మామూలుగా మేము కాలేజెస్లో డైరెక్ట్గా ఇన్వైట్ చేసాం అనుకోండి, క్లాసులు పోతాయి, తిట్టుకుంటారని చెప్పి ఇలాంటి టైంలో కనీసం బాగా వింటారని చెప్పి మేము ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు పిలుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఒక హార్డ్ వర్క్, ఒక కమిట్మెంట్తో ఉండి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ వింటారని చెప్పి కమిషనర్ గారు పిలిచాం. అందుకని నిజంగా కమిషనర్ గారు పిలిచి మంచి పని చేస్తున్నారు మీరు రాము సార్, దానికి క్లాస్ కొట్టండి. రెండో వ్యక్తి యాక్చువల్గా మన ముందు ఉన్నటువంటి సీతారాం గారు. నిజంగా మరి మీకు తెలుసో లేదో కానీ ఆయనతో మాట్లాడాలి అంటే ఈరోజు ఫంక్షన్లో ఆయన మీతో సరదాగా, మీతో మేనమామగా, మీ పెదనాన్నగా చాలా చక్కగా మాట్లాడారు. బేసికల్గా మీరు ఆయన పర్సనల్గా కలిస్తే ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ప్రజెంట్ చైల్డ్ తల్లిదండ్రులకు పుట్టేది పిల్లలు. పిల్లలు ఈ సొసైటీలో ఎదుగుతారు. సొసైటీలో ఎదిగేటప్పుడు కొందరు చదువుకుంటారు, కొందరు చదవరు. పిల్లలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పిల్లలు ఏదైతే ఎదుర్కొంటున్నారో కొన్ని ప్రాబ్లమ్స్, అది కాలేజెస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, వాళ్ళకి భరోసాగా నిలిచేదే చైల్డ్ కమిషన్ అనేది ఉంది. దానికి విశాఖపట్నం నుండి కంప్లీట్గా బాధ్యత వహించేది మన సీతారాం గారు. బేసికల్గా ఆయన కలడం కూడా అంత ఈజీ ఏం కాదు. మీకు ఒక తెలుసా లేదండి, బేసికల్గా పేరెంట్స్ కంటే మేము రెస్పెక్ట్ అవుతాం, స్టూడెంట్స్ కంటే మేము గౌరవిస్తాం. కాలేజీ మేనేజ్మెంట్లకి చెమట్లు పట్టించేది ఎవరు అంటే సీతారాం గారు. విశాఖపట్నంలో ప్రతి కాలేజీ డైరెక్టర్కి ఆయన ఫోన్ అన్నా ఆయనన్నా కూడా భయం. దానిలో నేను ఒకడిని. ఎందుకంటే సెలవులు ఇవ్వాలి, క్లాస్ ఎక్స్ట్రా పట్టిరు, పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగనీరు. అయితే చాలా మంది అనుకుంటారు, ఇది మేము మొత్తం ఫీజు కట్టము, కమిషనర్ దగ్గర ఒప్పుకుంటారు, వెళ్ళి రాము సార్ కంప్లైంట్. అలాంటి ఇంట్లో మాత్రం ఆయన మాకు సహాయంగా ఉంటాడు. ఎందుకంటే చదువుకు తగ్గట్టు ఫీజు చెల్లించాలి. అంటే పిల్లడికి అన్యాయం జరిగితే ఒప్పుకోవడం దగ్గర పిల్లడికి న్యాయం జరగాలి, పిల్లలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అనే దాంట్లో ముందున్న వ్యక్తే మన సీతారాం గారు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఆయన పిలిచినందుకు కూడా మళ్ళీ మీ రాము సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 2 సార్లు క్లాస్ కొట్టండి, ఆపండి, మళ్ళీ కొట్టండి, రైట్. అదేవిధంగా ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే సార్ చాలా క్షణికావేశం, షార్ట్ టెంపరేచర్. మీరు చూసుంటారు, ఒక స్కూటీ సర్వీసింగ్ చేయలేదని ఒక వ్యక్తి ఆ షోరూమ్నే తగలబెట్టాడు. చూసారా? అబ్బా, న్యూస్ బ్రహ్మాండ కాలేజ్. సెకండ్, ఒక టీచర్ ఫెయిల్ అయ్యారు టీచరు పేపర్లో తప్పు రాశారని, దీనికి కూడా అని చెప్పాలి అందరూ కూడా, తప్పు రాశారని రాంగ్ చేసి వాడి 0 మార్కులు వేస్తే కత్తి పట్టుకెళ్ళి క్లాస్ రూమ్లో నరికేశారు. ఎస్, అంటే ఒక టీచర్ని నరికారు. ప్లీజ్, మీరు రాము సార్ని చూశారు, రాము సార్ వెనకాల మురళీ ప్రసాద్ చూడలేదు. ప్లీజ్ కంట్రోల్ ఉన్నాడు. ఇప్పుడు అంటే మనిషి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా స్టూడెంట్ అయినా అందరికీ కూడా షార్ట్ టెంపర్. చూడండి, మనం బండి మీద వెళ్తాం, పక్కవాడు ఏమైనా బండి వచ్చారుకో, సార్ కొంచెం సైడ్ తీయనైనా ఓపిక చాలా తక్కువ అంటే గసిరేస్తాం. అసలు అవతల ఆయన ఏదైనా సీరియస్ అయితే తిరగబడిపోతాం, బికాస్ షార్ట్ టెంపర్. ఈరోజు సొసైటీలో జ్ఞానం ఉన్న కనీసం